హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసర్ కిచెన్. ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నా. బీరకాయ కూరకి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోండి. అది కొంచెం కాగాక అందులో నూనె పోసుకోవాలి. కొద్దిగా వేసుకోండి, ఆయిల్ చాలు, ఎక్కువ పోసుకోకూడదు. ఆయిల్ వేడెక్కేదాకా ఉండి కాసేపు ఉంచండి. బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఇందులో తాలింపులు, కొద్దిగా తాలింపులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ కలిపి తాలింపులు వేసుకొని అందులో 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేపండి. ఉల్లిపాయలు వేగాక ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి వేసి బాగా ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. పచ్చివాసన పోయేదాకా వేసుకోండి. వేసుకున్నాక ఇందులో బీరకాయ వేసేయండి. కొద్దిగా కొత్తిమీర, బీరకాయ వేసేసి ఉప్పు, పసుపు, కారం ఇవి కూడా వేసేయాలి. కొద్దిగా ఉప్పు, ఒక చిన్న హాఫ్ స్పూన్ పసుపు, ఒక్క స్పూన్ కారం వేసి వాటర్ వేయకుండా కలిపి పెట్టేయండి. మూత పెడితే వాటర్ దిగుతాయి దీంట్లో, దానివల్ల ఉడికిపోయింది. ఇంకా వాటర్ అవసరం ఉండదు. బాగా ఉడకనిచ్చి తీసుకోవడమే. దీనివల్ల చలవ బాగుంటుంది. కూర కూడా చపాతీలోకి, అన్నంలోకి, అన్నిట్లోకి బాగుంటుంది. మూత పెట్టి ఉడకనివ్వండి. కాసేపు ఆగి చూద్దాం. మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలుపుకోండి. వాటర్ చూసారా ఎట్లా వచ్చినాయి? ఏం వాటర్ వేయలేదు నేను. వాటర్ వస్తాయి, అదే మగ్గనివ్వాలి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఒకసారి మూత తీసి చూసుకుంటే ఇలా వాటర్గా ఉంటే కాసేపు ఉడకనివ్వాలి. లేకపోతే ఇలాగే కావాలనుకున్న వాళ్ళు దించేసుకోండి. దగ్గర కావాలనుకుంటే కాసేపు ఉంచండి. ఇంకా అయిపోయింది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.